సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నగోయా నుండి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మొత్తం క్యోటో సైడ్ వెళ్తున్నా. చాలా దూరమే ఉంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కడున్నా అంటే పోస్ట్ దగ్గర ఉన్నా. ఇప్పుడు మన క్యాంపింగ్ టెంట్ అయితే తెలుసు కదా మీకు. సో మన క్యాంపింగ్ టెంట్ కాలిపోయింది. బట్ దానికి నేను రిపేర్ చేయొచ్చు, అది మంచి టెంటే. కానీ ఆ రిపేర్ చేయాలంటే ఇక్కడైతే అవి సెట్ అవ్వదు. అండ్ ఇక్కడున్న హార్ష్ వెదర్కి అది పనికి రాదు. సో దాన్ని వదులుకోలేను. అలా అని చెప్పేసి నేను ఒక పోస్ట్ ఆఫీస్కి వచ్చేసాను. జపాన్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి జేపీ పోస్ట్ ఆఫీసు. సో ఈ పోస్ట్ ఆఫీస్ నుండి మనమైతే ఇప్పుడు మన టెంట్ని అయితే బయటికి పంపించేస్తున్నాం, ఇండియాకి పంపించేస్తున్నాం. మొత్తం లొకేషన్ ఇట్లా అంతా వేసాను. ఇది వచ్చేసి 2.5 కిలోలు అయింది. ఈ 2.5 కిలోలకు గాను మనకు ఎంత అంటే షిప్లో అయితే 3,100 అని అంటారు. అంటే మన ఐఎన్ఆర్లో ఒక 1600 1700. అదే ఫ్లైట్లో అయితే 2,500. షిప్లో 2 నెలలు పడతాయంట, ఫ్లైట్లో 5 రోజులే పడతాయంట. అండ్ ఇంకొకటి నార్మల్దేమో జస్ట్ 4,000 సంథింగ్ ఏమో ఉంది. అది వచ్చేసి ఒక 10 రోజులు పడతాయనంట. నేను ఏమన్నా 1,000 రూపాయలు 2,000 రూపాయలు వేస్ట్ ఎందుకు, షిప్ అయితే షిప్పే, మెల్లగా పర్లేదు, 2 నెలలు అయినా పర్లేదు, పోతుందని అంటారు కదా అని చెప్పేసి నేను ఈ 1600 INR రూపాయలు పెట్టేసి నేనైతే ఈ షిప్లో దీన్ని అయితే కొరియర్ చేస్తున్నా. వాళ్ళు నాకు దానికి అడిగింది ఏం లేదు, జస్ట్ డీటెయిల్స్, దాని యొక్క కాస్ట్ అవన్నీ. ఒకవేళ అక్కడ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు ఇక్కడ ఉన్న లోకల్ అడ్రస్ మనోడైతే హెల్ప్ చేస్తున్నాడు దానికి. సో ఇది చెప్పేమే సో ఇక్కడ అడ్రస్కి ఇట్లా అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి, మేము ఎక్కడ ఉంటామో ఏందో అని చెప్పేసి. ఫోన్ నెంబర్ రాలేదు ఇట్లా. ఓకే ఓకే డన్, ఆల్ గుడ్. సో ఇదంతా కూడా మొత్తం అడ్రస్ ఇట్లా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్తుంది. అది మెల్ల 2 నెలలు పడుతుంది, షిప్లో పంపించేస్తారు. సో దానికోసం అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ ఇక ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. చాలా సింపుల్ ప్రాసెసే, కాంటే ఒక్కసారి జపనీస్ వస్తే అది ఇంకా సింపుల్ అవుతుంది, లేకుంటే ధూళి తీరిపోద్ది. పెట్టేసి పంపిస్తారు. ఇంకా మనకు ప్లేస్ కూడా ఉంది కాంటే పెట్టడానికి, కానీ ఏ సామాన్ పెట్టాలో ఆ సామానే పెట్టాలి. సో అంతే, సింపుల్గా ప్లాస్టర్ వేసేసి అన్నీ సెట్ చేస్తారు వీళ్ళు. ప్లాస్టర్ కూడా మంచిగా ఉంది అక్క. ఇంకే అంతేనా? అంతే, చెక్ చేస్తారు అలా. మళ్ళీ బాక్స్ 30 గ్రామ్స్ సార్. సో ఫైనల్గా 3,200 రూపీస్ ఎన్నులు కట్టేసి వచ్చేస్తున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాం పదండి. సో ఫైనల్లీ అయితే మేము కొరియర్ వేసేసాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాము. మనోడు సో నిన్న మొత్తం మంచిగా తిరిగినాము ఫుల్గా. అండ్ టయోటా మ్యూజియం అవన్నీ చూసాము. ఇవాళ ఇంకా ఇక్కడ నుండి అయితే కొంచెం, ఎందుకంటే మనకు ఎక్కడ నుండో మనం ఎక్కడ నుండో వస్తాము. సో చాలా హెల్ప్ చేసింది అన్నట్టు త్రూ అవుట్ ద వే. ఒసాకా వరకు కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక గ్రూప్ తయారు చేసి అయితే దానిలో ఎక్కడ ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి వాళ్ళని పరిచయం చేసి అక్కడైతే మనకైతే ప్లేస్ అయితే ఇప్పించిండు. సో సోలాపూర్ నుండి కదా. ఎస్, మరాఠీ వచ్చి తెలుగు వచ్చు కదా. మాది యాక్చువల్లీ ఫ్రమ్ తెలంగాణ, మైగ్రేట్ అయ్యారు సోలాపూర్కు. ఓకే. అండ్ మాది వీవర్స్, మాది ఆక్యుపేషన్ అంటే ఈ మగ్గాలు అది అంటారు, మగ్గాల అలా చీరలు వేసేది. సోలాపూర్లో మా ప్రొఫెసర్ సోలాపూర్, అందుకే ఫేమస్ టవల్స్. అలా మా ఫ్యామిలీ బిజినెస్ వచ్చి టవల్స్ అది. అండ్ సో నేను సోలాపూర్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు మాట్లాడతాము, తెలుగు మూవీస్ చూస్తాము అంతా. ఈవెన్ మా చుట్టాలు కూడా ఉన్నారు తెలంగాణలో అట్లా. ఓకే, సో మంచిగా తెలుగు మాట్లాడుతున్నారు. అండ్ సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు పిహెచ్డి ఫైనల్ ఇయర్. సో ఇంకా తర్వాత జాబ్ తీసుకొని ఇక్కడే ఉంటారు మామూలుగా. ఇక్కడ ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ వస్తే అక్కడికి వెళ్తారు అన్నట్టు. సో స్టడీస్ ఇవన్నీ ఎట్లున్నాయి, బాగున్నాయి స్టడీస్ అన్ని ఇక్కడ? ఇక్కడ జపాన్లో స్టడీస్ అంటే మీకు ఫెలోషిప్ అప్లై చేయాల్సి వస్తుంది. లైక్ నెక్స్ట్ అనేది చాలా ఫేమస్ జపాన్లో. మీకు ఫెలోషిప్ ఉంటే ఈజీలీ మీరు కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకు ఫెలోషిప్ ఉన్న వేరే ఏం పని చేయాల్సిన అవసరం లేదు, స్టడీస్ ఓన్లీ చేయొచ్చు అలా అన్నమాట. లేకుంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ లేదంటే మీరు ఫస్ట్ మీరు జపాన్కి వచ్చి మీరు ఫీజు కట్టి ఓన్గా లోన్ తీసుకొని ఫీజు కట్టి దెన్ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు.
అలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే. ఇంతనేకి జపాన్కి వస్తే లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ లేకుంటే కష్టం కదా. లాంగ్వేజ్ లేకుంటే కష్టం. అట్లీస్ట్ మీకు డైలీ కన్వర్సేషన్ అయినా కావాలి. మీరు స్టేషన్కి వెళ్ళాలంటే. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు మళ్ళా? నేను యాక్చువల్లీ ఇండియాలో పుణేలో 2 months కోర్స్ నేర్చుకొని జపాన్కి వచ్చా. ఎందుకంటే మా ప్రొఫెసర్ నాకు చెప్పాడు, నువ్వు ఇక్కడ వస్తున్నావు కదా, నీకు ఇబ్బంది అవ్వద్దు, నువ్వు నేర్చుకొని రా అని చెప్పాడు. సో ఇక్కడ జపాన్లో ఉండాలి అని అంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలన్నా కూడా మినిమం జపానీస్ రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడరు ఎవరు. నెంబర్స్ కూడా జపనీస్లో ఉంటాయి. ఇంగ్లీష్లో మాట్లాడినా కొంతమంది మాత్రమే ఉంటారు. సో అది మ్యాటర్ అన్నట్టు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్టే అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మళ్ళీ మనం కలుద్దాం. ఈసారి సోలాపూర్లోనో లేకుంటే ఇండియాలో ఎక్కడైనా కలుద్దాం. లేకుంటే నువ్వు జాబ్ వచ్చి వేరే కంట్రీస్కి వెళ్తే నేను ఆ కంట్రీలో సైక్లింగ్ చేస్తే తప్పకుండా కలుస్తావు అన్నట్టు. అండ్ థ్యాంక్ యూ. బాయ్ వెంకీ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నా. అండ్ మంచిగా 2 days కలిసి ఉన్నాం, మంచిగా ప్రశాంతంగా ఉండే. కానీ ఇంకా ఇప్పుడు సెండ్ ఆఫ్. నిన్న మొత్తం అయితే ఇక్కడే మంచిగా రెస్ట్ తీసుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ బాయ్. సో ఇక్కడే రెస్ట్ తీసుకొని ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వెళ్ళడం అంటే కష్టమే. ఇక్కడ ఏంటి పువ్వులు చెట్లు మంచిగా ప్రతి ఒక్కరి ఇంటి ముందర కూడా మంచి డెకరేషన్ తోటి పువ్వులు అయితే వీళ్ళు వేసుకుంటారు. అండ్ చాలా బాగుంటుంది. అది మాత్రం నాకు బాగా నచ్చుద్ది. అండ్ మన కొరియర్ అయితే వేసాము పొద్దున్నే. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఏదో ఫోన్ వస్తుంది అండ్ వర్షం కూడా పడుతుంది. చూసిరా నా కోసం ఆగిపోయిండు ఇప్పటిదాకా. అది మళ్ళా కానీ ఇప్పటిదాకా అయితే అతనిది ఇక్కడ కాదు, వెంకటేష్ది వేరే దగ్గర ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ నాకు స్టే కోసం మరి ఇక్కడ ఎవరు లేరు అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో దేవర్షి సాహా అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ నుండి ఉంటాడు. సో అతని ఏదైతే ఉందో అతని రూమ్లో, అంటే అతను ఇండియాలో ఉన్నాడు, అతని రూమ్ రెంట్ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ మన తెలుగు వాళ్ళు జడ్చర్ల నుండి ఉండే శ్రీకాంత్ బ్రో అని చెప్పేసి శృతి వాళ్ళ వైఫ్. సో వాళ్ళు ఇక్కడే ఉండే. ఇంకా నేను వాళ్ళ ఇంట్లోనే తిన్నాను 2 days. అండ్ వాళ్ళకైతే వీడియో తీయలేకపోయినాం అన్నట్టు. సో ఇక బిజీ అయిపోయింది వాళ్ళకి కూడా మాకు కూడా. సో ఇంకా వాళ్ళని చూపెట్టలేదు. సో ఇక మంచిగా తిని తెలుగు ఫుడ్ 2 రోజులు తిని నిమ్మలంగా ఇక బయలుదేరిన. అండ్ రియల్లీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ పదండి ముందుకు, ఇంకా చాలా దూరం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళేది మొత్తం మౌంటైన్స్. అసలుకి నాకు అదే భయం అవుతుంది, వశపడట్లేదు ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి. అండ్ ఈ వర్షం కూడా 2 గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మౌంటైన్స్లో, ఇంకెక్కువ పడుతుంది. సో నేను ఇక్కడ ఉందామా అంటే ఉండొచ్చు ఇవాళ, బట్ ఉండలేను. ఎందుకంటే కదలాలి, ఇంకా 14 రోజులు ఉన్నది నాకు. కానీ ముందే వెళ్ళిపోవాలి, లేదంటే మొత్తం బిస్కెట్ అయిపోద్ది నా ప్లాన్ అంతా. చలో పదండి ఇంకా. సో మీరందరూ పొలాలు చూపెట్టండి అవి అని చెప్పేసి విలేజెస్ చూపెట్టమని అన్నారు కదా. సో దట్ నేను ఇటు సైడ్ వచ్చాను. కానీ పొలాలు ఏవైతే ఉన్నాయో విలేజెస్ మన విలేజెస్ లాగా లేవు ఇక్కడ. వాళ్ళు కూడా సిటీ అక్కనే కనబడుతున్నారు. కానీ వరి మొత్తం కోసేసిర్రు. ఇప్పుడేం వరి లేదు ఇక్కడ చెప్పాలంటే, మొత్తం వరి కోసేసిర్రు. మళ్ళీ ఇప్పుడు పంట వేస్తారేమో, నాటు కూడా వేయలేదు. మరి వీళ్ళు నాటు వేస్తారా డైరెక్ట్ వేస్తారా ఎలా అనేది ఇంకా తెలియదు. సో సరే చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు నగోయా నుండి క్యోటోకి నేను సైకిల్ రూట్ పెట్టాను. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ క్యోటో అన్నట్టు. అక్కడ బ్యాంబూ ఫారెస్ట్ అవి చాలా ఉంటాయంట. మన గోల్డెన్ టెంపుల్ ఏవైతే ఉందో అలాంటి టెంపుల్ అక్కడ ఉంటుందంట. సో క్యోటోకి పెట్టాను. సో ఈ సైకిల్ రూట్ పెట్టినా కదా, ఇక్కడ నాకు మైనస్ ఏంటి అని అంటే సైకిల్ రూట్ లేదు. ఓకే, బై వాక్ ఉంది. నాకు భయం ఏమవుతుందంటే, ఓకే బై వాకుంటే పోదాం, కొన్నిసార్లు మెట్లెక్కుడు లేకుంటే పొదలు అలాంటివి చూపెడుతుంది. అప్పుడు చాలా ప్రాబ్లం అవుద్ది. సైకిల్ ఎత్తుకొని పోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ మీ. అదే చూస్తున్నా, ఎక్కడైనా తినాలి. ఆల్రెడీ టైం 1 అవుతుంది. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటాం మనం రైడ్లో. సైకిల్ రూట్ లేనప్పుడు ఇంకేం చేయలేము, బట్ వెళ్ళాలంతే. ఇంకా చూద్దాం పదండి ఎట్లా వర్కౌట్ అవుద్దాం, అట్లా చేద్దాం పాసిబిలిటీస్.
కానీ గివ్ అప్ ఇచ్చేది అయితే అవి మర్చిపోలే. రంజిత్ అని విల్స్ అనేటోడు ఒకడు ఉంటాడు, వాడు ఇక వాడికి 2 కాళ్ళు ఇట్లా ఏమైనా లేవు అంటేనే తప్ప ఆగడాడు, పోతూనే ఉంటాడు. అందుకే ఇంతవరకు నేను ఏ పని మొదలుపెట్టినా గివ్ అప్ ఇవ్వను, సాధించే చూపెడతా. చలో. సో గూగుల్ మ్యాప్ మరి వాకింగ్ చూపెట్టినప్పుడు మనం వాకింగ్లో వెళ్ళాలి కదా. సో ఈ వాకింగ్లో నాకేం తెలుస్తున్నాయనంటే చాలా వరకు అథెంటిక్ ఇల్లులు, లైక్ అంటే యూనిక్ ఇల్లులు చూసి ఒకప్పుడు వీళ్ళు ఉండే ఇల్లులు సిటీలలో కాకుండా ఆ గూనె పెంకుల ఇల్లులు కానీ ఆ గూనె పెంకుల ఇల్లు కనబడుతున్నాయి మీకు ఇప్పుడు. ముందట అది కూడా గూనె పెంకిల్లే. సో గూనె పెంకిల్లులు కానీ అండ్ రేకుల షెడ్ ఇల్లులు కానీ అండ్ వీళ్ళు భలే ఏర్పాటు చేసుకున్నారు. అండ్ వీళ్ళ దానిలో భూకంపం వస్తాయి కాబట్టి సో వీళ్ళు పిల్లర్స్కు బదులు పిల్లర్స్లో ఏదో లైక్ ఇలా ఎలాస్టిసిటీ ఉంటుంది చూసినావా, అలాంటి ఒక రాడ్లు పోల్స్ ఏర్పాటు చేశారంట. ఇప్పుడు రిజిడ్ గట్టిగా ఉంటే ఇట్లా భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7, 8, 9, 10 వచ్చిందంటే మొత్తం నేలమట్టం అవుతుంది. ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్లు అయినా ఇప్పుడు ఒక ఐరన్ది రాడ్ ఎట్లా ఊగి మళ్ళీ సెట్ అవుతుందో ఒక దగ్గరికి, సో అట్లా వచ్చినప్పుడు ఇట్లా ఊగిపోయి మళ్ళీ ఒక దగ్గర సెట్ అవుద్దంట. సో కాబట్టి బిల్డింగ్ మాత్రం కూలిపోయే అసలు ఛాన్సెస్ లేవు. ఒకవేళ అయితే ఏమన్నా కింద పడవచ్చు, ఇంట్లో ఉన్న సామాన్లే తప్ప ఏం కాదు 10 వచ్చినా కూడా అని చెప్పేసి చెప్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ కార్లు ఎక్కువ ఉంటాయి, బైక్స్ మీకు చూద్దామన్నా కూడా చాలా తక్కువ. ఒకవేళ బైక్స్ ఉంటే అన్నీ కూడా మంచి నింజా అసలు మొత్తం సూపర్ బైక్సే కనబడతాయి. స్కూటీలు కూడా BMW స్కూటీలు లాంటివి పెద్ద పెద్దగా కనబడతాయి. సో కార్లు ఎక్కువ కనబడతాయి, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయంట సెకండ్ హ్యాండ్ సరుకు. కానీ సెకండ్ హ్యాండ్ కానీ ఫుల్లీ కండిషన్ ఉంటాయంట. ఒక బెంజు ఆడి లాంటివి 5 లక్షలు 6 లక్షలల్లో ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. వీళ్ళు ఒక కార్ని అమ్మేయడమే బెటరు. లైక్ వీళ్ళు కనుక దాన్ని ఇంకేం చేద్దామన్నా మొత్తము దాన్ని పడేయాలన్నా పడేయలేరు అన్నట్టు వీళ్ళు. సో అందుకే వీళ్ళు మ్యాక్సిమం ఇక్కడ సెకండ్ హ్యాండ్లో ఎక్కువ ఉంటాయి, తక్కువ రేటుకు ఉంటాయి అన్నట్టు మంచి మంచి ప్రోడక్ట్లు. ఎప్పుడైనా వీలైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఒకసారి నేను ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి దున్ని పెట్టిర్రు, మరి ఇంకేం వేస్తారో ఇందులో. ఈ వరి పొలమే దున్నిర్రు, మరి వీళ్ళు మన లెక్క వేస్తారో ఏంటిదో తెలుసుకుందాం అనుకున్నా కానీ సో ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో వాళ్ళు వేయరు. చాలా ఏం కాదు పదండి. ఇక చూసిరా మీరు ఇక్కడ మొత్తం నేను వ్యవసాయం చేసే లైక్ ఆ ఇళ్ళల్లోకి వచ్చేసాను. ఇక్కడ మనకు మొత్తము ఇక్కడ ఒక ఇల్లు ఉందా, ఇల్లు ఉంటుంది. వీళ్ళు మొత్తం పొలాల మధ్యలో వీళ్ళు ఇల్లు ఉన్నది. అండ్ వీళ్ళు ఇక ఇదంతా వీళ్ళ పొలాలే అన్నట్టు, వీళ్ళు ఫార్మింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ రైతులకి సబ్సిడీ ఇస్తారు వ్యవసాయం చేసినందుకు. ఎందుకంటే వ్యవసాయం చేయడం చాలామంది తక్కువ కదా. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇక్కడ సబ్సిడీలు అండ్ కొంచెం డబ్బులు సో ఈ విధంగా ఇస్తారన్నట్టు. ఇక పంటకైతే కరెక్ట్ రేటు అన్నీ కూడా ఇస్తారన్నట్టు. సో అట్లుంటుంది అన్నట్టు. అండ్ చాలా బెటర్ కదా, చాలా గ్రేట్ కూడా నేను చెప్పాలనుకుంటే. అంత సబ్సిడీలు ఇవ్వడము ఇవన్నీ చేయడం వ్యవసాయం చేసినందుకు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు నో ఇన్ మై వ్లాగ్స్, ఇన్ మై రైడ్ అన్నట్టు. నేను ఇది తెలుసుకుందాం అనుకుంటానా. ప్లేసులు అవన్నీ గూగుల్లో కొడితే ఎక్కడైనా వస్తాయి, ఈ పొలాలు గూగుల్లో కొడితే రావమ్మా. సో నాకు ఇది కావాలి. సో ఈ రైడ్ నాకు మాత్రం చాలా బాగుంది. నేను ఏటో చేసే కన్నా ఇది బాగుంది. అండ్ సైకిల్ రూట్ ఇక్కడ లేకపోవడమే బెటరు కాబట్టి ఇక గలీల పొంటి విలేజ్ల పొంటి పోతున్నా. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మీకు ఎలా అనిపిస్తుంది? స్టే ట్యూన్ గాయ్స్. మరి విలేజ్ వాతావరణానికి వచ్చేసిన అనిపిస్తుంది నాకు. దారుణంగా ఉంది ఇది మొత్తం గలీల పొంటి, టూ మచ్ ఇది. ఇక చూడండి ఎట్లుందో ఇల్లులు. మనకు తిండేలా దొరుకుతాయి రెస్టారెంట్లు రిసార్ట్లు ఉన్నాయా, మొత్తం ఇట్లనే ఊరుందా? ఊరులాగా లేదు ఇది అసలుకి. అమ్మ ఒక మంచి గలీలా ఉంది, మంచి రిచ్ గలీలా ఉంది అసలుకి చూసుకుంటే. అక్కడక్కడ మట్టి అది కనబడుతుంది, అయినా కూడా రోడ్లు నీట్గానే ఉన్నాయి. చూడు ఒక్క చెత్త లేదు. ఇది ఒక విలేజ్, ప్యూర్ బ్యాక్వర్డ్లో ఉండే
అంటే సారీ ఇది లోపడుకుండే విలేజ్ ఇది, అయినా కూడా ఎంత బాగుంది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ 7-Eleven ఉంటే నేనైతే కొంచెం లైక్ ఫుడ్ తీసుకున్నా అండ్ తింటున్నా. వర్షం పట్టట్టున్నది, నాకు అదే అర్థం అవ్వట్లేదు ఇవాళ ఏమన్నా బిస్కెట్ అవుతుందా అంటే నేను చెప్పలేను. వర్షం పడితే మాత్రం డ్యామ్ షూర్గా బిస్కెట్ అవుతా, ఎందుకంటే నేను ఆ క్యాంపింగ్ టెంట్ కూడా అక్కడ ఇచ్చేసి వచ్చేసిన. వన్స్ ఇక పెంట అయింది అనుకో, ఇంకా నా లైఫ్లో ద బెస్ట్ వరస్ట్ డే అవుతుంది ఇదే. ఆకలి అయితే గట్టిగా అవుతుంది, లోపల కూర్చొని తినడానికి లేదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ బయట కూర్చున్నా, కానీ చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. చిన్న చినుకులు అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. కానీ నాకైతే అదే భయంగా ఉంది, ఎట్లయితుందో ఏందో. అసలు ఇది నా ఫుడ్ ఫ్రెండ్స్, రైస్ నువ్వులు ఏవో ఉన్నాయి, నూడిల్స్లా ఏదో ఉంది, చికెన్ మరి ఏంటో పోర్కో కూడా తెలియదు, కానీ ఏదైనా తినడే ఇంకా దందాం. వర్షం స్టార్ట్ అయింది దారుణంగా, అండ్ నేనైతే మ్యాక్సిమం ఇంకా తడవబోవడానికి సిద్ధంగా ఉన్నాను. తడవబోవడానికి ఏం తడిసిన అనుకోరాదు ఆల్మోస్ట్ కొంచెం. అండ్ మీరు అక్కడ చూసుకుంటే ఆ ముందట ఆ కొండ ఉంది, ఒక పెద్ద కొండ. సో ఆ కొండను మనం దాటాలి. మొన్న వేసిన రైడ్ ఏదైతే నాకు ఉందో సేమ్ అంతే ఎలివేషన్ ఉంది, అరౌండ్ 1100-1200 ఎలివేషన్. 600 అంటేనే ధూళి తీరిపోద్ది, బట్ ఇంత ఎలివేషన్ అంటే ఇంకా అయిపోయినట్టే. మనము మొత్తం ఆకాశంలోకి రోడ్లు ఉంటాయి ఇప్పుడు ఈ వర్షంలో. ఆ కొండలో ఇట్స్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఆగల్లా లేకుంటే ఏం చేయాలా అనేది అర్థం అవ్వట్లేదు. దాంట్లో ఏముంటుందో కూడా తెలియదు. ఎక్కడ పోయి ఎక్కడ ఇంటి ముందట ఎక్కడ ఉండలేము మనము, ఏం లేదు. సింపుల్గా పోలీసులో ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తారు. సో అట్లుంటుంది ఇక్కడ పరిస్థితులు. అదండి ఇట్లుంటుంది ముచ్చట. రోడ్డు లేదు కదా, సో ఇలాంటి ప్లేస్లలో వెళ్ళాలి. సైడ్కి అయితే పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి కదా, మనం ఇంకా ఆ వెహికల్స్ పక్కకుంటే వెళ్ళలేము. అండ్ ఇటు సైడే వెళ్ళాలి. పంచర్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ర్యాళ్ళు కానీ ముళ్ళు అంటే నాకు తెలియదు ఇక్కడ ఉండేవో, కానీ ఆ రోడ్ పైన ఉన్న మొత్తం చెత్త అంతా ఇటు వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇవాళ ఒక 70 అన్నది ఒకే ఆగుదామని అనుకున్నా, కానీ ఏంటో అసలు ఎంత అవుతుందో తెలియదు. అండ్ ఇంకొక భయం ఏంటంటే ఈ ముందర ఏదో సిటీ ఉన్నట్టున్నది, ఇది దాటితే మళ్ళీ పెద్ద సిటీ ఉంటుందా ఉండదా, ఉండకుంటే ఇరుక్కుపోతాం ఆ కొండల మధ్యలో. టైం 3 అవుతుంది, ఏం చేయాలి? ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇఫ్ కొంచెం రాంగ్ అయినా కూడా పెద్ద బిస్కెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు మనకు. సో ఇది కొంచెం కూడా రాంగ్ అవ్వద్దు. గూగుల్ మ్యాప్ చూసుకొని అదే రెస్ట్ తీసుకోవాలన్నా. ఇంకొకటి సిటీ అంటే ఒక పెద్ద సిటీ కాదు, ఏదో ఒకటి అట్లా. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలన్నా హోటల్స్ ఉండాలి, లేదా ఇంటర్నెట్ కెఫేస్, లేకుంటే ఆన్సైన్లు. ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి నాకు. హాస్టల్స్ అయితే లేవు. హోటల్స్ ఉన్న హోటల్ రియాట్ అంట 2 కిలోమీటర్స్ లోపలికి, కానీ ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు. సో ఇవాళ వర్షం ఉంది, మరి ఏంటి అట్టుడు. పోదాం కొంచెం ముందు పోయి దాన్ని బట్టి డిసైడ్ అయ్యాం. హోటలా, రూమా, లేకుంటే ఇక్కడ ఆన్సైనా, ఏదో ఒకటి. ఆన్సైన్ అయితే బయట వండుకునడమే, చూద్దాం పదండి. చాలా టఫ్ ఉంటుంది అప్పుడప్పుడు డెసిషన్ మేకింగ్, లేకుంటే ఇరుక్కుంటాం. నన్ను ఈ గూగుల్ మ్యాప్ ఎక్కడ తిప్పుతాను తెలుసా? ఇగో రూట్ లేదు కదా, నడిచే రూట్లో తిప్పుతాను. ఇట్లకి వెళ్ళి నడుచుకుంటూ పో బాబు భద్రాచలం అని నదిలోకి వెళ్ళి తిప్పుతుంది. ఏం చెప్పాలి దీనికి? వర్షం పడుతుంది, మ్యాక్సిమం మనం అయితే ఆల్మోస్ట్ తడిసిపోయామే పిల్ల అన్నట్టుంది పరిస్థితి. తడిసాను, మ్యాక్సిమం తడిసాను, మినిమం కూడా కాదు, కానీ తప్పదు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది, దాని మీద పోయి కూర్చుందాం కొద్దిసేపు, సో దట్ వర్షం తగ్గితే ముందుకు పోవచ్చు, లేదంటే ఇంకా అంతే బొక్కే. ఇంకా
సో ఫ్రెండ్స్ మీరు చూడండి మొత్తం ఇగో కొండలు అండ్ మొత్తం ఫారెస్ట్ అండ్ ఈ ఫారెస్ట్లో రెడ్ ఇటు మొత్తం ఎవరు లేరు, మొత్తం అడివే 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా టైం 3:30 అవుతుంది. అది ముచ్చట పదండి. సో ఇక్కడైతే ఆగిన, ఇక్కడ ఏదో రెస్టారెంట్ లాగా ఉంది. ఆడ పోగానే రెస్ట్ రూమ్ అని ఉన్నది, రెస్ట్ హౌస్ అని ఉన్నది. సరే రెస్ట్ హౌస్ కదా అని చెప్పేసి నేను తిందామని చెప్పేసి సరే పడుకోవడానికి ఇట్లా ప్లేస్ ఉంటుందేమో రూమ్ ఏమో అనుకుంటే అదేమో ప్లేట్లు సర్దుతాండు. ఇగో సైకిల్ మన సిటీకి మొత్తం ఇగో ఈ విధంగా సెటప్ చేసినాను. నేను సెటప్ చేసి ఇగో ఇప్పుడైతే లోపలికి పోతున్నా ఫుల్ అనుకుంటాను. అయ్యో అయ్యో యా ఓకే డన్. సెట్గా కూర్చుందాం. సో వీళ్ళనైతే అడిగాను ఇక్కడ ఏమైనా ప్లేస్ ఉందా స్టే చేయడానికి అని చెప్పేసి అడిగానండి. అతను రాసి పెట్టిండో చూడండి, ఎంత పెద్ద మ్యాప్ ఇచ్చిండో, దీనిలో బొమ్మని చెప్పేసి అని అన్నాడు. నాకు పిచ్చి లేచిపోయింది దెబ్బకి ఇది చూసేవారికి. సో తర్వాత మళ్ళీ గూగుల్లో చూస్తున్నారు.これの隣、ここだ。それ。ここだ。この this そう。 this これがローソン。ラーソンのビル。ここへ行けばいい。ここに行けばいい。Go. You go. So yes. Oh, 4 kilometers. Yes. This way or this way? This こっち。 This way. ఓకే,さ。అది మ్యాటర్. వేరే దారి లేకుండా పోయింది అండ్ మొత్తం సైకిల్ మొత్తం తడిసిపోయింది అండ్ నేను ఇంకా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది మొత్తం వెనక్కి. లెట్స్ సీ అండ్ ప్లాన్ చేసుకోవాలి. ఒక 10 కిలోమీటర్లు వెనక పోతే ఏదో ఇంటర్నెట్ కెఫే ఉందంట, అక్కడ పోయి ఉంటా. పదండి. ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ, మొత్తం తడిసింది అంతా. మీరు అనుకున్నట్టు జపాన్ మొత్తం ఏం నీట్గా ఉండదు. జపాన్లో కూడా బొక్కలు లొక్కలు ఉంటాయి. ఇగో చూడండి, విలేజ్ సైడు కార్లు బెంజులు కనబడ్డా రోడ్లు బంజులే కనబడతాయి అప్పుడప్పుడు. సో తప్పదు. ఇక చూడండి ఈ రోడ్డు చూడండి. నేను అస్సలకే చచ్చిపోతుండ్రా అంటే నేను ఇంటర్నెట్ కెఫే కోసం పోతున్నాను. నేను ఇప్పుడు 9 కిలోమీటర్లు ఉన్నది. ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ చెప్పిన పరిస్థితి. ఫైనల్లీ ఒక సిటీ లాంటి, అంటే సిటీ అనుకుంటా, పెద్ద ఏదో ఉంది, సియాన్స్ అని యూనిక్లో అని ఏదో పెద్ద ఉంది. సో ఈ ప్లేస్కి అయితే వచ్చాను అండ్ ఇక్కడెక్కడైనా లైక్ మనకి ఇంటర్నెట్ కెఫే లాగా ఉంటే బాగుంటుంది. ఇదే ఇంటర్నెట్ కెఫే, క్లబ్ అని ఉందా, ఇదే ఇంటర్నెట్ కెఫే. సో మళ్ళీ మనం గుండ్రంగా తిప్పుకొని ఇటు రావాలి ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ 1/2 కిలోమీటర్ పోవాలా. సరే ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక అందులో పోయి అల్లబడి చచ్చిపోతాను. ఇక నాకు అస్సలు ఓపిక లేదు ఈ పిచ్చి తిరుగుడికి. ఆకలి కూడా గట్టిగా అవుతుంది అండ్ చలో ఇంకా కాదండి. సో ఇది ఫ్రెండ్స్ 24 అవర్స్ క్లబ్. మనం ఇక్కడ సైకిల్స్ పెట్టుకోవడానికి ప్లేసు, ఈ సైకిల్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది మ్యాటర్. చాలా ఇక్కడ పార్క్ చేసి లోపల. సో ఫైనల్లీ మనకు ఒక రూమ్ దొరికింది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కూడా ఒక సపరేట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు తీసుకొని ఇంకా ఇగో సైకిల్ అంతా ఒక దగ్గర సెట్ చేసి అండ్ ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్తున్నా. రూమ్ చూపెడతా మీకు. అమ్మా సారీ. ఇది వచ్చేసి కాఫీ ఏరియా. మొత్తం కాఫీ ఇవి ఉన్న డ్రింక్స్ ఉంటే ఫ్రీగా తాగొచ్చు అంట. ఆ తర్వాత ఇది లైబ్రరీ అండ్ ఇక్కడ షవర్ ఉంది, షవర్ ఫ్రీ. టాయిలెట్స్, విమెన్స్కి టాయిలెట్స్, అందరికి హ్యాండిక్యాప్డ్. ఇక్కడ జిరాక్స్ మిషన్ ఉంది అండ్
సో ఇవన్నీ రూమ్స్